మహబూబాబాద్ జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కేసముద్రం మండలంలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. మొక్కజొన్న పంటలు, మామిడి తోటలు భారీగా నష్టపోయాయి. కేసముద్రం నుండి మహబూబాబాద్కు వెళ్లే అన్ని రోడ్లపైన చెట్లు కుప్పకూలాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైతని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. కురిసిన అకాల వర్షానికి మొత్తం రైతులు కూడా తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ నుండి తాళపూసపల్లి మీదుగా మొత్తం రోడ్లన్నీ కూడా చెట్లు రోడ్డు మీద పడ్డాయి. దీంతో పాటుగా ఇటు కేసముద్రం నుండి మహబూబాబాద్ వెళ్ళే పూసపల్లి గాంధీ కల్వల రోడ్డు మీదుగా వెళ్ళే ఈ ప్రాంతం కూడా పూర్తిగా గత రాత్రి 1 గంట నుండి తెల్లవారుజాముల వరకు కూడా రోడ్డు మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇటు వడ్ల రైతులు మొత్తం వడగండ్ల వానతో వడ్లని కూడా రాలిపోయాయని చెప్తున్నారు. మామిడి రైతులు కూడా తీవ్ర నష్టం వాటిల్లని చెప్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం గాంధీపురం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఎలా జరిగింది, రైతులకు ఎలా నష్టం జరుగుతుంది కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. రాత్రి ఏం జరిగింది, ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? అయితే సార్ నిన్న రాత్రి సాయంకాలం 6:30-7 గంటల ప్రాంతంలో వచ్చేసి గాలి కాకపోతే 10 నిమిషాలలో ఇట్లా ఇసురుకొని వచ్చింది. గాలి మామిడి చెట్లు కానీ రోడ్డు మీద ఉన్న చెట్లు కానీ వరి పొలాలు అయితే అసలు ఈ ఘోరంగా వెళ్ళిపోయినాయి. ఏమి లేకుండా వరి మీద రాళ్ళ వాన పడి అసలు ఒక్కొక్క రాళ్ళు పడ్డాయి. వరి అయితే అసలు చేతి రాకుండా వెళ్ళిపోయింది అది. కానీ ఈ రోడ్ల మీద చెట్లు కూడా ఘోరంగా పడిపోయినాయి. అసలు బండ్ల మీద వచ్చేటోళ్ళు పొచ్చేటోళ్ళు రాకపోకలు అయితే ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. ఇక హరిగోసతోటి వాళ్ళు ఎక్కడ బండ్లు అక్కడ పెట్టుకొని ఇక ఎవరి ఇంట్లో వాళ్ళకు నడుచుకుంటూ పోయింది సార్. ఈ రోడ్లు అయితే ఈ ఘోరంగా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, అట్లా కనబడుతున్నాయి ఆల్రెడీ. ఇక పంటలు అయితే మాత్రం మాకు మొక్కజొన్న శైలి కుప్పలు అయితే మాత్రం అక్కడనే ఇక నీళ్ళని తడిచిపోయినాయి, నీళ్ళని తడిచి ముద్దయిపోయినాయి. ఒడ్లు మాత్రం ఘోరంగా వెళ్ళిపోయినాయి. ఇక మాకైతే గడ్డి కూడా చేతికి వస్తుందా రాదా అనే పరిస్థితిలో ఉన్నాం. ఇక మాకు మాత్రం ఈ వడ్ల గురించి మాత్రం మొక్కజొన్న గురించి మాత్రం గవర్నమెంట్ ఎట్లాగా ఆదుకోవాలని మాత్రం మేము మరిగా కోరుకుంటున్నాం. ఎటు పరిస్థితుల్లో మాత్రం అధికారులు వాళ్ళు రావాలి, మా పొలాలు చూడాలి, శల్కలు చూడాలి, మా మొక్కన కుప్పలు కూడా చూసి రాసుకుని పోవాలి, న్యాయ పద్ధతిగా రాసుకుని పోవాలని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని మాత్రం అనుకుంటున్నాం. రాళ్ళతోటి ఫుల్ వర్షం పడ్డది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫుల్ పడ్డది సార్ వానలు. ఇక మళ్ళా పొలాలు మొత్తం అడ్డం పడ్డది. ఎట్లా చూసినా ఒడ్లు ఎక్కడ చూసినా అక్కడ కుప్పలు ఇక పడ్డాయి కింద. మళ్ళీ ఇక చెట్లు అట్లా రోడ్డు మీద ఫుల్ ఎక్కడ పడ్డాయి అక్కడ పడ్డది. అట్లా మీరు చెప్పండి, ఎట్లా నష్టం జరుగుతుంది రైతుకు ఈ వడగండ్ల వానతోటి? రాత్రి మొత్తం ఈ రాళ్ళు తుఫాను వల్ల, ఈ వడగళ్ళ వాన వల్ల పెద్ద పెద్ద రాళ్ళు పడి రేకులు, ఇండ్లు మొత్తం కొట్టుకుపోయి ఆగం అయినాయి. రోడ్లు ఒక్క గింజ లేకుండా మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. మొక్కజొన్నలు కూడా బాగా తడిచినాయి. అన్నిటికీ గవర్నమెంట్ అగ్రికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. దీనికి నష్టపరిహారం కూడా భారీ ఎత్తున బాగా లాస్ అయింది రైతులకు. ఒక్క గింజ కూడా లేదు పొలాలల్లో, మొత్తం రాలిపోయినాయి. వచ్చి వాళ్ళు కూడా ఏ శాఖ నుంచి అయినా చూసుకొని వచ్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఏదైతే రాత్రి జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగండ్ల వానకు ముఖ్యంగా కేసముద్రం మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వడగండ్ల వానతో ఇటు వరి పొలాలలో మొత్తం కూడా ధాన్యం రాసులు కూడా వరి పొలంలో మొత్తం కుప్పకూలిపోయాయి. దీంతో పాటుగా మామిడి రైతులకు కూడా నష్టం జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా మొక్కజొన్న కూడా కళ్ళాల వద్ద తడిసిపోయిందని రైతులు చెప్తున్నారు. వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, సర్వే చేపట్టాలి. అగ్రికల్చర్ రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని కూడా రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే వడగండ్ల వాన రైతులకు కన్నీరే మిగిల్చని చెప్పుకోవచ్చు. జిల్లాలోని ముఖ్యంగా కేసముద్రం మండలంలో తీవ్ర దీని యొక్క నష్టం వాటిల్లింది. ఇటు కొత్తగూడ, గంగారం, గార్లా, బయారం వంటి వనతో ఈదురుగాలు కూడా వచ్చాయి. ఈదురుగాలతో కూడిన వర్షం కూడా ఇటు రైతులకు కూడా కన్నీరే మిగిల్చిందని రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.